అందరికీ నమస్తే. పృథ్వీ, ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి హంగు హార్బార్తో వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీకి ఏదో ఇస్తారని చెప్పేసి విద్యార్థులందరూ ఆశిస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు అన్నీ తయారు చేయండి, మళ్ళీ డిసెంబర్లో వస్తా, మీకు ఏది కావాలో ఇచ్చిపోతా అని చెప్పడము చాలా సిగ్గుచేటు. 20 ఏళ్ళ యొక్క మీ యొక్క ప్రభుత్వ హయాంలో గుడ్డి గుర్రం యొక్క పనులు దోమిరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒక సీఎం అయ్యి ఉండి స్టేజ్ మీద విద్యాశాఖ యొక్క కార్యదర్శి అందరినీ ఉంచుకొని, వీసీని ఉంచుకొని, అందరినీ ఉంచుకొని ఈరోజు నువ్వు ఏం మాట్లాడినావు? అన్నీ తయారయ్యానని అని చెప్తున్నావా? నీ ఎటువంటి రిపోర్ట్ లేదా? గతంలో అనేకసార్లు వీసీలు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు కావచ్చు, నిన్ను కలిసి యూనివర్సిటీకి నిధులు కావాలి, యూనివర్సిటీకి ఇది కావాలని చెప్పేసి మొరబెట్టుకుంటే దాన్ని కూడా పట్టించుకోకుండా ఈరోజు కేవలం పబ్లిసిటీ కోసము 20 సంవత్సరాల తర్వాత ఓయికు ఒక ముఖ్యమంత్రి వచ్చిండని చెప్పేసి నీ యొక్క పేరు కోసము ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినటువంటి నీవు మళ్ళీ డిసెంబర్లో వస్తా అని చెప్పడము ఎంతవరకు కరెక్టు? ఒకవేళ డిసెంబర్లోనే ఇచ్చేది ఉంటే డిసెంబర్లోనే రావాల్సింది, ఇప్పుడెందుకు వచ్చినామని చెప్పేసి మేమందరం కూడా అడుగుతా ఉన్నాం. మా వీసీ స్టేజ్ మీద అడుగుతా ఉన్నాడు, 2500 కెపాసిటీ గల కన్వెన్షన్ హాల్ కావాలి, రిక్రూట్మెంట్ కావాలి, ల్యాబులు కావాలి, కాలేజీలు కావాలి, హాస్టల్ కావాలని చెప్పేసి అంత సువివరంగా చెప్పినా కూడా మీకు ఏమేమి కావాలో రిపోర్ట్ తయారేయమని చెప్తా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. గత హయాంలో ప్రగతి భవన్ దగ్గర మాయమైనటువంటి ముళ్ళ కంచెలు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో వెలిసినాయి. ముళ్ళ కంచెలు లేనిది, బారికేడ్లు లేనిది ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఈ యొక్క యూనివర్సిటీకి రానటువంటి పరిస్థితి. చెప్తా ఉన్నాడు, ఏదైతే ఈ యొక్క యూనివర్సిటీలో రక్తపు టేర్లు పారించినటువంటి సిద్ధాంతం గద్దర్ కావచ్చు, జార్జ్ రెడ్డి కావచ్చు, ఏ సిద్ధాంతం అయితే వాళ్ళు నూరి పోసిర్రో అదే సిద్ధాంతానికి నీ పక్క ఊరు యొక్క యువకుడైనటువంటి మేరెడ్డి చంద్రారెడ్డి ఈ యొక్క యూనివర్సిటీలో చదువుకుంటూ జాతీయ భావాన్ని పెంపొందిస్తూ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తే నరహంతక నక్సలైట్లు నువ్వు ఎవరినైతే ఇద్దరిని పొగిడినవో వాళ్ళిద్దరి యొక్క సిద్ధాంతం కారణంగా మేరెడ్డి చంద్రారెడ్డి అనేటువంటి ఏబీవీపీ కార్యకర్త వాళ్ళ యొక్క నరహంతక యొక్క అరాచకానికి బలైతే నీకు కనిపించడం లేదా? నువ్వు కేవలం నీ యొక్క రాజకీయ ప్రయోజనం కోసమే ఓయూకి వచ్చినావు. ఈరోజు 1000 కోట్లు ఇస్తా అని చెప్తా ఉన్నావు. ఇన్ని రోజులు 20 ఏళ్ళ యొక్క నీ యొక్క పాలనలో 2 సార్లు 3 సార్లు బడ్జెట్ పెట్టినావు. కేవలం 100 కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి పాపాన ఓలే నువ్వు ఒక్కసారి 1000 కోట్లు ఇస్తావా? వీరనారు చాకరైలమ్మ యూనివర్సిటీ పేరు చెప్తున్నావు, 500 కోట్లు 500 కోట్లు అని చెప్తా ఉన్నావు. ఇప్పటి వరకు కేవలం 5 పైసల బిల్లు ఇచ్చినటువంటి పాపాన నువ్వు ఓలే. నువ్వు మళ్ళీ విద్యాశాఖ గురించి, యూనివర్సిటీల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉన్నావు. నా దగ్గర భూములు ఏమంటున్నావు? అవును, ఎక్కడుంటాయా? మీ కుటుంబానికి సరిపోతలేవు భూములు. నీ కుటుంబం, నీ సోదరులు కబ్జా చేయడానికి, వాళ్ళు మింగడానికే భూములు సరిపోవట్లేదు. ఖజానా లేదంటున్నావు. ఖజానా లేదని తెలియదా నీకు? ఈ యొక్క ఎన్నికల హయాంలో, ఎన్నికల యొక్క ప్రచారం యొక్క ర్యాలీలలో, ప్రతి ప్రచారం యొక్క ర్యాలీలో నువ్వే చెప్పినావు కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చిండు, అప్పుల కుప్పగా మార్చిండు అని చెప్పేసి ఎక్కడ పోతే అక్కడ మాట్లాడినావు. అప్పుడు తెలియదా మరి అప్పుల కుప్ప తెలంగాణ రాష్ట్రం అని? ఎందుకు హామీలు ఇచ్చినావు? లంక బిందెలు అనుకుని వచ్చినా మనం తుడిచిపెట్టుకుపోయినని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. మొన్నటికి మొన్న ఈ యొక్క రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని చెప్పేసి మాట్లాడుతూ నన్ను గోసుకొని తినని చెప్పినావు. ఈరోజు తెలంగాణ యొక్క ముఖ చిత్రమైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి తెలంగాణ యొక్క ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు గనక ఉస్మాన్ యూనివర్సిటీకి మళ్ళీ వచ్చేది ఉంటే ఏదైతే నువ్వు మళ్ళీ 1000 కోట్లు ఇచ్చిన తర్వాత యూనివర్సిటీకి రావాలి, రిక్రూట్మెంట్ జరిపిన తర్వాత యూనివర్సిటీకి రావాలి, హాస్టల్ నిర్మించిన తర్వాత యూనివర్సిటీకి రావాలి, మా యొక్క స్కాలర్షిప్లు ఇచ్చిన తర్వాత యూనివర్సిటీకి రావాలి. ఈ యొక్క యూనివర్సిటీకి దాదాపు 100 కోట్ల యొక్క మెస్సు బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ రావాల్సి ఉంది విద్యార్థులకి. పేద మధ్య తరగతి విద్యార్థులు వాళ్ళ యొక్క పీహెచ్డీలు కంప్లీట్ చేసుకొని డబ్బులు కట్టలేక రియంబర్స్మెంట్ రాక వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు కళాశాల యొక్క బీరువాలో మగ్గుతుంటే కనీసం ఆ 100 కోట్లను ఇస్తారని ఆశించినాం. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా 100 కోట్ల యొక్క ఏ ముఖం పెట్టుకొని వచ్చినామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. చెప్తా ఉండు, సామాజిక ఉద్యమాలు చైతన్యం చేయాలి, అందరినీ చైతన్యం రావాలని చెప్పేసి ఒక పక్కన ఇట్లా మాట్లాడుతూ ఉంటావు, మరో పక్కనేమో విద్యార్థి నాయకుల్ని ప్రశ్నించే గొంతుకల్ని మీ యొక్క పోలీసులతోటి అణిచివేస్తూ ఉన్నావు. నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీకి మళ్ళీ వచ్చేది ఉంటే ఇవన్నీ నెరవేర్చిన తర్వాతనే రావాలి. ఇవన్నీ కనుక నెరవేర్చకపోతే అదే ఏబీవీపీ కార్యకర్తలు నిన్ను సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కొండారెడ్డిపల్లికి పంపుతామని చెప్పేసి
హెచ్చరిస్తా ఉన్నాం.